శ్రీరస్తు శుభమస్తు. శంకరాచార్యకృత సౌందర్యలహరి. అయితే బ్రహ్మసూత్రాల్ని అద్వైతాన్ని బోధించిన బాదరాయణుడు వ్యాసమహర్షి శంకర భగవత్పాదులే ఈ మంత్రాలను కూడా మనకు అందించారు. ఇట్లా దీనితోటి తర్వాత సమాధి స్థితికి అది మనకి వెళ్ళే ప్రాప్తి కలగటానికి అనమాట. అంటే మరణాత్రాయతి ఇది మంత్ర, మరణత్రాణ ధర్మానో మంత్ర. ఇక్కడ మనసును ఏకాగ్రం చేసి జపించడం వల్ల సమస్త భయాలు పోగొట్టి రక్షణ ఇవ్వగలుగుతుంది మంత్రం అన్నమాట. మన శబ్దం వల్ల ఏకాగ్రత, త్రా శబ్దం వల్ల రక్షణ తెలియజేస్తారు. శ్లోక 4. త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతకనః త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా భయత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణో. లోకానికి శరణ్యమైన ఓ దేవి, దేవతలంతా అభయముద్ర వరదముద్రలతో భక్తులకు అభయము వరప్రదానము చేస్తామని సూచించుతూ ఉంటారు. భయమును తొలగించుటకు, కోరిన కోరిక తీర్చుటకు నీ పాదయుగలములే సర్వసమర్థములై ఉండగా ఇక చేతి ముద్రలతో పనేముంది? నీ పాదములను ఆశ్రయించిన భక్తులకు భయము నశించి కోరిన దానికంటే ఎక్కువ ఫలము కలుగుతుంది. కనుక సమస్త లోకానికి నీ పాదాలే శరణ్యం తల్లి. మొదటి శ్లోకానికి క్లీం అని, రెండో శ్లోకానికి హ్రీం అని, మూడో శ్లోకానికి శ్రీం అని, నాలుగో శ్లోకానికి దుమ్మని ఇచ్చారు. కొన్ని గ్రంథాలలో అయితే దీనికి శ్రీం అని కూడా ఇచ్చారంట. రోగం వల్ల రోగ నివారణ జరుగుతుంది, ఐశ్వర్యం పొందుతామంట. మనకి తల్లి నీకన్నా ఇతరులైన దేవతలంతా చేతుల యందు అభయ వరద ముద్రలు కలిగి ఉన్నారు, కానీ నీ పాదములే భక్తుల కోరికలు తీర్చి వారిని భయం నుండి కాపాడుతున్నాయని చెప్పింది అమ్మ. కాబట్టి నీ పాదములే కదా మాకు శరణ్యం. శ్లోకంలో త్వదన్యః పాణిభ్యామని, ఇక్కడ తవహి చరణాన్ని అంటే మిగతా దేవతలందరూ అభయముద్రలు ఇస్తున్నారు, కానీ నీ చరణములే మాకు చాలని చెప్పారు. ఇక్కడ చరణమును పట్టుకుంటే మాకు ఇంకేం అవసరం లేదు, అన్నీ ఇస్తావు నువ్వని. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.